జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. రమణారెడ్డిని హత్య చేసి ఓ నిర్జన ప్రదేశంలో గోతిలో పూడ్చిపెట్టారు దుండగులు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షలే హత్యకు కారణమని వెల్లడించారు. పెళ్లి కానీ పిలిచారు పిల్లల్ని, కొడుకుని ఈశ్వర్ని. ఇక వాళ్ళు ఏం జరిగిందో సరే చంపింది తెలియదు, ఎట్లా తెలియదు సారు. మా పిల్లల మీద వేసిర్రు. ఇంద్రక్కను ఇంద్రక్క కొడుకు వాళ్ళు ఎందుకు మా పిల్లల మీద ఎత్తుర్రు ఏమో సారు. మేమైతే గరీబ్ వాళ్ళం పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఇటువంటి ఎప్పుడు తెలియదు సార్. మాకు ఆ పిల్లగాడు అస్సలే పగలేడు. మా కులం కాదేం కాదు, మేము గంజుకుంటోళ్ళం, సాకలు నడుపుకుంటోళ్ళం. మా పిల్లగాళ్ళది ఏముంది సార్, ఏం కూడా లేదు. మా పిల్లగాళ్ళు అటువంటి పని చేయాలి. కొత్త బట్టలు ఇవన్నీ మా పిల్లగాళ్ళ మీద రుద్దుడు. ఏమన్నా అంటే గంజుకుంటోళ్ళు అంటారు. వాళ్ళు చేస్తున్నారు గంజుకుంటోళ్ళ మీద అంటారు. మా 5 ఒప్పుకోరు అంటుర్రట. 5 ఎందుకు ఒప్పుకోరు సార్? వాళ్ళు చేసి మా పిల్లగాళ్ళ మీద పెట్టు. మా కొడుకు న్యాయం కావాలి సార్. ఈశ్వర్కు ఇట్లా అన్యాయంగా చేస్తే మాత్రం ఒప్పుకోము సార్. సార్ పెళ్లి ప్లాన్ తోటే కొట్టి చంపారు. ఏం పేరు మీ తమ్ముని పేరు? ఉప్పు రమణారెడ్డి. ఏం జరిగింది? అని సోమవారం రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా చేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అని ప్లాన్ తోటి ఆండి బతుకుండద్దని అన్ని చంపారు. అని 8 మంది. ఏం లేదు, 8 మంది కలిసి చంపారా? 8 మంది అయితే మనకు. నీ పేరేం పేరు? నా పేరు నిరంజన్. గతంలో మీ తమ్మునికి వాళ్ళతో గొడవలు ఉన్నాయా? పాత అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. పాత కక్షలు ఉన్నాయా? పాత కక్షలు అంటే చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళందరికీ అని లేవు, ఒక 2 ఉన్నాయి. ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇలా ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని, ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి అప్పగించడం జరిగింది.